మీరు ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా? మెట్లెక్కడం దిగడం చాలా కష్టమవుతుందా? మీరు నడుస్తుంటే ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయా కాళ్ళలో? అలాగే మీరు కింద కూర్చోలేకపోతున్నారా? మోకాళ్ళు మడవడానికి ఇబ్బందికరంగా ఉందా? ఇవన్నీ కూడా మీకు ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలని చెప్పచ్చు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళ నొప్పులు, అంటే రెండు ఎముకల మధ్యలో మృదులాస్థి కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల ఒక ఎముక మీద పడి అక్కడ ర్యాపిడ్ గురవుతుంది. దీనివల్ల నొప్పి, విపరీతమైన నొప్పి, అలాగే కొంతమందిలో వాపులు మోకాళ్ళలో. సార్ మాకు మోకాళ్ళంతా వాపులు వచ్చినాయి సార్, విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంది అంటుంటారు. ఎక్కువ దూరం నడవలేకపోతున్నామని చెప్తుంటారు. ఇది ఎక్కువగా లావు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆ వెయిట్ మొత్తం మోకాళ్ళ మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే పోషక పదార్థాల లోపం, అంటే మన కాల్షియం అనేది అబ్జార్ప్షన్ వల్ల లేకుంటే కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. ఆ ఎముకల్లో కాల్షియం వీక్ అయిపోతుంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం చూస్తాము. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులకు మనకు ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టేజ్లో ఉంది అంటే ఆపరేషన్ అక్కర్లేదు, అంటే మన మందుల వల్ల తగ్గించుకోవచ్చు. లేదు గ్రేడ్ 3 స్టేజ్లో ఉంది, అడ్వాన్స్లో ఉంది అంటే ఆపరేషన్ అవసరపడుతుంది. కాబట్టి మన హోమియోపతిలో మన దగ్గర ఆపరేషన్ లేకుండానే మనం వీటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.